ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడునూ మరణము పొందడని నీతో నిశ్చయముగా చెప్పుచుందానను. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనము. ఈ వాక్యంలో యేసు ప్రభువు మానవాళికి ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. ఆయన మాటను గైకొనడమంటే కేవలం వినడం కాదు, జీవితంలో ఆచరించడం కూడా. అలా జీవించినవాడు ఈ లోకములో శారీర మరణం పొందిన తర్వాత తన ఆత్మ నరకాన్ని తప్పించుకుని ఎప్పటికీ నశించక నిత్యజీవం పొందుతాడు. అనగా ప్రభువుండు స్థలములో పరదైసులో ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు చెప్పిన మాటలు జీవములు. ఆయన వాక్యాన్ని నమ్మి ఆచరించేవారు నిజమైన నిత్యజీవాన్ని పొందుతారు. ఈ లోకంలో మరణం తప్పనిసరైన దేవునితో ఉండే జీవితం ఎప్పటికీ ముగియదు. కాబట్టి ఆయన మాటను గైకొని జీవిద్దాం, పరలోకాన్ని సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకమన్నున్న తండ్రి, మీకు స్తోత్రం. మీ తల్లి అయిన మరచిన మరుచునుగాని నేను నిన్ను మరువనే మరువను అని వాగ్దానము చేసిన దేవా, మీకు స్తోత్రం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఒక్కటే రీతిగా ఉన్న దేవా, మీకు స్తుతి. మనిషి మరణము ద్వారా తన శరీరమును ఈ లోకములో విడిచిపెట్టిన తర్వాత తన ఆత్మను నరకములో పడకుండా మిమ్మును నమ్మిన వారందరినీ పరలోకములో చేర్చుటకు కలువరి శిలువలో మీ రక్తమునంతయూ కార్చి మరణించి సమాధి చెయ్యబడి తిరిగి 3వ దినమున లేచి చరిత్రను సృష్టించిన దేవా, మీకు స్తుతి. ఈ దిన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రం. నా అపరాధములను, పాపములను, శాపమును, పితరుల శాపమును దయతో క్షమించుము తండ్రి, మీకు స్తోత్రం. ఈ దిన ఆహారము మాకు దయచేయుము దేవా, మీకు స్తోత్రం. ఈ దిన శోధనలన్నింటి నుండి మమ్ములను తప్పించుము తండ్రి, మీకు స్తుతి. ఈ దిన ప్రయాణములన్నింటిలో మాకు కాపుదలా క్షేమము దయచేయుము దేవా, మీకు స్తుతి. ఈ దినము నాకు మంచి ఆరోగ్యము దయచేయుము దేవా, మీకు స్తుతి. ప్రతి అనారోగ్య సమస్య నుండి స్వస్థతా విడుదల దయచేయుము తండ్రి, మీకే స్తుతి. ఈ దినము మా కుటుంబములో శాంతి, సమాధానము, సంతోషము దయచేయుము దేవా, మీకు స్తుతి. ఈ దినము మా కుటుంబములో సమృద్ధి దయచేయుము దేవా, మీకు స్తుతి. ఈ దినము నేను చేయు ప్రతి పనిని సఫలపరచి దీవించి ఆశీర్వదించుము దేవా, మీకు స్తోత్రం. ఈ ప్రార్థనంతయు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము తోడైయుండునుగాక, ఆమేన్. మీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబరుకు వాట్సాప్ చేయండి.